న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై రగిలిపోతూ ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. బహ్రెయిన్, కువైట్లపై దాడిని తీవ్రంగా ఖండించాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ట్రంప్. డీల్ కుదుర్చుకోకుండా ఇరాన్ ఆలస్యం చేస్తోందంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందంటూ హెచ్చరించాడు ట్రంప్. ఇరాన్ సైనిక పరంగా నాశనం అయిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. అయినా టెహ్రాన్లోని పవర్ ప్లాంట్స్ వంతెనలను పూర్తిగా కూల్చేస్తాం. ఐ రీటరేట్, టెహ్రాన్లోని పవర్ ప్లాంట్స్ని వంతెనని పూర్తిగా కూల్చేస్తాం అంటున్నాడు ట్రంప్. అంతకుముందు బహ్రెయిన్లోని అమెరికా నేవీ బేస్పై ఇరాన్ దాడికి పాల్పడింది. అందుకు ప్రతీకారంగా దాడులు చేస్తామంటోంది అమెరికా. కాశ్మీర్ దీవిలో బాంబులతో దాడి చేస్తుంది అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చేస్తుంది ఇరాన్. దీంతో ఇప్పుడు విధ్వంసానికి సిద్ధంగా ఉండండి అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పకనే చెబుతూ ఉన్నాడా? ప్రస్తుత దాడులు చూస్తూ ఉంటే అటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకొకలా మారబోతూ ఉందా? అమెరికా ఇప్పటికీ ఈ ఘటన మీద తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలకైతే ఇప్పటికీ సైన్యాన్ని మోహరించిన సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు కీలకమైన ఆ పాయింట్స్ని అంటే ఎక్కడికి టార్గెట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఇప్పుడు టార్గెట్ చేయాలి అని చెప్పి ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకుంది. అయితే ఎగ్జిక్యూషన్ ఇజ్రాయెల్కి అప్పచెప్పిందా? దిస్ ఇస్ అ కీ పాయింట్. ఇజ్రాయెల్ ఇప్పటికే దాడులకు దిగిన క్రమంలో ఇప్పటికే 3 కీలకమైన కమాండర్స్ని చంపేస్తామని చెప్పి ఇజ్రాయెల్ స్వయంగా చెప్పుకుంటూ వస్తోంది. ఎందుకంటే రణరంగంగా మారిపోతోంది పశ్చిమాసియా. అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతూ ఉన్నాయి. హార్మోజ్ స్ట్రెయిట్ దగ్గర అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు సంబంధించి ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. దీనికి టెహ్రాన్ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉంది. ఏమంటూ ఉంది? గల్ఫ్ ప్రాంతాల్లో అగ్రరాజ్య స్థావరాలని టార్గెట్ చేసుకుంది. వాళ్ళ ఎయిర్ బేసెస్ని, మిలిటరీ బేసెస్ని వాటిని టార్గెట్ చేస్తుంది. యుఎస్ బేసెస్ని టార్గెట్గా చేసుకుని భీకర దాడులకు దిగుతూ ఉంది అమెరికా దాడులను దురాక్రమణ చర్యగా ఐఆర్జీసీ అభివర్ణించిందంటే అర్థం చేసుకోవచ్చు. బహ్రెయిన్లోని అమెరికా నేవీ ఫ్లీట్, యుఎస్ 5th ఫ్లీట్తో పాటు జోర్దన్లోని ఆ దేశానికి సంబంధించి అల్ అజ్రాక్ ఎయిర్ బేస్ని కూడా టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడిందంటే అర్థం చేసుకోవచ్చు అమెరికా ఏ స్థాయిలో ప్రస్తుతం రిటాలియేషన్కి దిగిందనేది. కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ దుబాయ్, వీటితో పాటు ఉత్తర ఇరాక్లోని కొన్ని ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయనేది అక్కడ గట్టిగా వినిపించే మాట. అయితే తమ భూభాగంపై దాడులు ఇలాగే కొనసాగితే తీవ్రమైన రియాక్షన్ ఉంటుంది అని చెప్పి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. వీటితో పాటు ఇరాన్కి సంబంధించి ఈ సిరిక్, జాస్క్, కాశ్మీర్ లాంటి కొన్ని ప్రాంతాలను యుఎస్ ఫోర్సెస్ టార్గెట్ చేసుకున్నాయి. ట్రంప్ డైరెక్షన్స్తో ఇరాన్పై ఆత్మరక్షణ దాడులు ప్రారంభించాయని చెప్పి సెంట్కామ్, యునైటెడ్ నేషన్కి సంబంధించిన సెంట్కామ్ అంటే ఈ భద్రతా బలగాలన్నింటినీ కూడా కమాండ్ సంబంధించి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పంటే సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు వీటికి. అయితే ఈ దాడులను ట్రంప్ ఒప్పుకున్నాడు కూడా. అక్కడ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్కు గట్టి సందేశం ఇచ్చేందుకే మేము ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ప్రతిస్పందన కూడా చాలా ముఖ్యం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మా హెలికాప్టర్ని కూల్చేస్తారా? చెప్తా ఇలా సంగతి, ఇలా తాట తీస్తాను, వీళ్ళకి గుర్తొచ్చేలా చేస్తా. నా సంగతి అంటే ఏంటో చూస్తారు, ట్రంప్ అంటే ఏంటో చూస్తారు. ట్రంప్ శాంతంగా ఉంటే ఎన్ని రోజులు ఉంటారో చూస్తారు. ఇప్పుడు ట్రంప్ అంటే ఏంటో చూపిస్తా, పిచ్చెక్కేలా ప్రవర్తిస్తానని, దాడులు ఎలా ఉంటాయో రుచి చూపిస్తా అనే లెవెల్లో తొడగొట్టి మరీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? వాళ్ళు చేసిన దానికి ఇది జస్ట్ రియాక్షన్ మాత్రమే, ఇంకా గట్టిగా ఉంటుంది, ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. ఇంతవరకు నాది వన్ సైడ్ ఆఫ్ ట్రంప్ని చూస్తుంటారు, ఇప్పుడు అండ్ అదర్ సైడ్ చూద్దరు కానీ అని చెప్పి రియాక్షన్ ఇస్తూ ఉన్నాడు. అయితే అసలు ఏం జరిగిందనేది కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఇటు ఎయిర్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి కదా రెండు వైపులా. బుషైర్ ప్రావిన్స్లోని అమెరికాకు సంబంధించి MQ-9 రీపర్ డ్రోన్ని కూల్చేస్తుంది ఐఆర్జీసీ. ఆ తర్వాత అపాచీ హెలికాప్టర్ని కూల్చేసింది. అయితే MQ-9 రీపర్ డ్రోన్కి సంబంధించిన వీడియో రిలీజ్ చేస్తుంది. అయితే ఈ ప్రకటన అమెరికా కోపం తెప్పించింది. అఫ్కోర్స్ అమెరికా ఎక్కడ సర్టిఫై చేయలేదు, లేకపోతే ఎక్కడ ధృవీకరించలేదు అనుకోవాలి. వీటితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు. యుఎస్ తన పేషెన్స్ని పరీక్షిస్తోంది, ఇరాన్ పేషెన్స్ని అమెరికా పరీక్షిస్తోందని చెప్పుకొచ్చారు. దాడులు కావచ్చు, బెదిరింపులు ఇవి కరెక్ట్ కాదు. క్షేమంగా ఉండాలనుకుంటే వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసేయి అని చెప్పి అమెరికాకు చెప్పుకొచ్చింది ఇరాన్. ప్రతిదాడులు తీవ్రతరమవుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు బాంబులతో విరుచుకుపడుతున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా విరుచుకుపడుతున్నారు. కానీ
వీటిలో బుక్ అవుతుంది ఎవరంటే కనుక ఈ బహ్రెయిన్ నుంచి, కువైత్ నుంచి, దుబాయ్ వీళ్ళే. ఇరాన్లో ఉన్న వాళ్ళ పవర్ ప్లాంట్స్ని నాశనం చేసేస్తాం, పేల్చేస్తాం, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని వీటన్నిటిని తగలబెట్టేస్తాం, పేల్చేస్తాం, ఎన్ని సొరంగాలు ఉన్నా కూడా వాటిని లేపేస్తాం, ఎంత లోపల దాక్కున్నా కూడా విడిచిపెట్టమనేది ఈ లెక్కలో సమాధానం ఇస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఇరాన్ సెంట్రిక్గా ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది. ట్రంప్ ఏమంటాడు, ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇరాన్ తాము పూర్తిగా ఓడించాం, సైనిక పరంగా దేశం సర్వనాశనం అయిపోయింది అని ట్రంప్ చెప్తూ ఉన్నాడు. టెహ్రాన్ దగ్గర మిసైల్ కెపాసిటీ ఓన్లీ 20% మాత్రమే ఉంది, వాళ్ళు డీల్ కుదుర్చుకుంటే బెటర్, లేకపోతే టైం లేదు, ఇంకా అక్కడ వాళ్ళు లేట్ చేస్తూ ఉన్నారని చెప్పి మండిపడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు లేట్ చేశారనుకోండి భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాడు ట్రంప్. ఇరాన్ నేతలవి మాటలే కానీ చేతలు కావు అని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సటారికల్గా మాట్లాడుతున్నాడు అనేది. వాళ్ళకి మేలు చేయడానికి మేము త్వరగా యుద్ధం ముగించడానికి చర్యలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం మాకేం పట్టలేదే, మాకేం కాదులే, మాకేం పట్టినట్లు వ్యవహరిస్తున్నారనేది ట్రంప్ అంటున్నమాట. సో ఈ నేపథ్యంలో ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటున్నాడో చూద్దాం. It's had to do with Lebanon, and it has to stop. We want to get it finished. There's a report that an Army helicopter went down in the Strait. Can you give us an update on that? Are the soldiers okay? The pilots are fine, yeah. And was Nobody that injured. brought it down? We are going to issue a report tomorrow, but the pilots are fine, yeah. Sir, did you say 2 or 3 days or 2 or 3 weeks? 2 or 3 days. You'll be signing a peace agreement? No, we have a good chance of doing it. We should be able to do it in 1 hour, if you want to know the truth. It's had to do with Lebanon, and it has to... రైట్, అది ట్రంప్ స్టేట్మెంట్. లెట్ మీ రీడ్ అవుట్. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఐ హ్యావ్ జస్ట్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై అవర్ గ్రేట్ మిలిటరీ దట్ లాస్ట్ నైట్ ది ఇరానియన్ షాట్ డౌన్ one of our highly sophisticated Apache helicopters while patrolling over the Strait of Hormuz. Strait of Hormuzలో పెట్రోలింగ్ జరుపుతూ ఉంటే మా అపాచీ హెలికాప్టర్, హైలీ సొఫిస్టికేటెడ్ అపాచీ హెలికాప్టర్స్లో ఒకటి వాళ్ళు పేల్చేశారు గత రాత్రి అని చెప్పి మా మిలిటరీ నాకు చెప్పుకొచ్చిందని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. There were 2 pilots involved, both are safe and uninjured. Nevertheless, the United States must of necessity respond to this attack. Thank you for your attention to this matter. So ఏమంటాడంటే there were 2 pilots involved, both are safe and uninjured. దాంట్లో 2 పైలట్లు ఉన్నారు, వాళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు, వాళ్ళకి గాయాలు కాలేదు. అయితే అమెరికా మాత్రం ఈ దాడికి చాలా గట్టిగా, అది మా అవసరం కూడా, మేము చాలా గట్టిగా బదిలిస్తాం అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఒకసారి ట్రంప్ అన్న స్టేట్మెంట్ వినండి, మీకు అర్థమవుతుంది ట్రంప్ ఏమన్నాడు. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం. Down in the Strait. Can you give us an update on that? Are the soldiers okay? The pilots are fine, yeah. And was Nobody that injured. brought it down? We are going to issue a report tomorrow, but the pilots are fine, yeah. Sir, did you say 2 or 3 days or 2 or 3 weeks? 2 or 3 days. You'll be signing a peace agreement? No, we have a good chance of doing it. We should be able to do it in 1 hour, if you want to know the truth. It's had to do with Lebanon, and it has to stop. We want to get it finished. There's a report that an Army helicopter went down in the Strait. Can you give us an update on that? Are the soldiers okay? The pilots are fine, yeah. And was Nobody that injured. brought it down? రైట్, అది ట్రంప్ రియాక్షన్. వాళ్ళకేం కాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, మేము ప్రతిదాడులకు సిద్ధం కాబోతున్నాం అని చెప్పి మీరు చూడొచ్చు. స్వయంగా ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. State-of-the-art infrastructure.